తిరుమల కొండపైన ఇద్దరు జియంగారులు ఉంటారు. పెద జియంగారు, చిన్న జియంగారు అంటారు. వాస్తవంగా ఆనాడు రామానుజ సంప్రదాయం ప్రకారం తీసుకొచ్చినటువంటి సందర్భంలో తొలి అంటే ఆలయానికి సంబంధించినటువంటి అర్చకుల విధులు నిర్వర్తిస్తారు. బ్యాండ్ మేళానికి సంబంధించిన వాళ్ళు ఆళ్ళది చేస్తారు. అట్లాగే బార్బర్‌లు వాళ్ళ వృత్తి చేస్తారు. ఇట్లా అందరూ చేసేటప్పుడు భక్తులు ఇచ్చేటటువంటి విరాళాలు గాని, ఆ సొమ్ములని ఎవరికి వాళ్ళకి జీతాలుగా ఆ రోజున మిరాసీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అంటే తరతరాలుగా వాళ్ళే ఉండేది. ఎవరికి ఎంత భాగం అన్నది రాశారు. అలా రాయబడినటువంటి పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేసే పర్యవేక్షణ బాధ్యతలు ఆనాడు జియంగార్లకి ఇవ్వబడింది. జియర్ అంటారనమాట. జియంగార్ అంటారు. ఆ జియంగార్లలో పెద్ద జియంగారు, చిన్న జియంగారు ఉంటారు. పెద్ద జియంగారు తర్వాత వారసు చిన్న జియంగారు. ఆ పెద జియంగారు గారు ఇవాళ చంద్రబాబు గారికి లేఖ రాశారు. ఏదైతే భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో దీని మీద కఠిన చర్యలు తీసుకోండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి చర్యలు తీసుకోండి అన్నటువంటి లేఖ రాశారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ఒక దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామీజీలు మఠాల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళకి ఏదైనా ప్రయోజనం చేకూరుస్తామనో లేకపోతే వాళ్ళకి చేతన మీరు చెయ్యరా అని చెప్పి ఒత్తిడి తెచ్చి వాళ్ళ చేత ఇప్పుడు కావాలని చెప్పి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. అందులో భాగంగా జిఎం గారు మఠం మీద ఒత్తిడి తెచ్చి చేపిస్తున్నారు అన్నటువంటి ఆరోపణ ఆయన చేస్తున్నారు.